హాయ్ వ్యూయర్స్, నేను మీ రాజన్న. ఈరోజు చామాల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్న ప్రధాన అనుచరుడు శాలి గౌరారం వాస్తవ్యులు ఒడ్లకొండ పరమేష్ గౌడ్ అన్నతోటి ఇలా మంచి ముచ్చట పెడదాం. అసలు అన్న ఎప్పుడు చూసినా కానీ కిరణ్ కుమార్ రెడ్డి అన్న అన్నకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కోరుకున్న వ్యక్తి ఎవరన్నారు అంటే మన పరమేష్ గౌడ్ అన్న. మరి ఏదేమైనా సరే ఇక కొన్ని రోజులలో 2-3 రోజులలో ప్రకటించే సమయంలో అన్నతోటి ఇలా ముచ్చట పెడదాం. అసలు అన్న గురించి చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్న నేపథ్యం ఏంది, వాళ్ళ తాత ఏం చేసిండు, వాళ్ళ నాయన ఏం చేసిండు, వాళ్ళ కుటుంబం రాజకీయ కుటుంబమా కాదా అని తెలుసుకొని మంచి ముచ్చట పెడతాం. ఇంకా అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా? బాగున్నారు. మీది ఏ ఊరు అన్న? శాలిగౌరారం అన్న. శాలిగౌరారం మండలము, శాలిగౌరారం గ్రామ పంచాయతీ. అంటే ఇప్పుడు మీకు ఏం పోస్ట్ ఉంది కాంగ్రెస్లో? నేను ఇంత ముందుకు శాలిగౌరారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా చేసిన తర్వాత ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నా. అన్న ఇప్పుడు ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ ఊరు మీ బిడ్డ 24 గంటలు సీఎం పక్కన ఉంటుండే ఇంతకుముందు నుంచి. అన్న ఎంపీ కానించి పీసీసీ కానించి పక్కన ఉంటుండే. అంటే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఎంపీ భువనగిరి ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఆయన వర్గీయులు కానీ ఆయన కానీ కొట్లాడటం జరుగుతుంది. నాకే టికెట్ కావాలి, నేనే కరెక్ట్ అని చెప్పి. అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది, అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న రాజకీయాల్లోకి ఉన్నారా, ప్రజలకు ఆ మండలంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేసిరా, అసలు ఈ అన్న టికెట్ ఎందుకు ఇవ్వాలి? చామల అనేది బ్రాండ్, శాలిగౌరారం బ్రాండ్, మండలానికి బ్రాండ్ చామల అనేది. చామల యాదగిరి రెడ్డి తాతగారు స్వాతంత్ర సమరయోధులు. అతను శాలిగౌరారం ప్రాజెక్టుకు చైర్మన్గా చేసిండు. సర్పంచ్గా ఏకదాటిగా 24 సంవత్సరాలు, అంటే 4 టర్ములు 20 సంవత్సరాలుగా సర్పంచ్గా కొనసాగిండు. కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా కొనసాగిండు 3 టర్ములు. ఆయన కోఆపరేటివ్ బ్యాంక్ టాక్ అనేది ఈ చైర్మన్గా ముందుకు టాక్ అనేది ఉండే నల్గొండల టాక్గా 3 సార్లు కొనసాగిండు. స్వాతంత్ర సమరయోధిగా ఇవాళ రైతులు ఇవాళ అర్థమవుతుంది, యాదగిరెడ్డి గారు చనిపోయినాక ప్రాజెక్టుకు నీరు రాకుండా అయిపోయింది. యాదగిరెడ్డి గారు యాదగిరెడ్డి గారు ఉన్న రోజులు, తాతగారు ఉన్న రోజులు ఆ ప్రాజెక్టు శాలిగౌరారం ప్రాజెక్టుకు నీళ్లు పలివాడ నుంచి నిద్రపోకుండా దాని కాలువ మీద కావలిగా ఒక వాచ్మెన్ లాగుండి నీళ్లు తీసుకొచ్చి ప్రాజెక్టు నింపేవాడు. ఇవాళ ప్రాజెక్టులకు నీళ్లు అతను చనిపోవడం, ఆ ప్రాజెక్టు ఎండిపోవడం గిట్ట పరిస్థితికి వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరైతే చామాల యాదగిరెడ్డి ఉన్నాడో చామాల కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తాత, అన్న వాళ్ళ తాత, అంటే ఆయన ప్రధానంగా అంటే ఆయన ఏ పార్టీలో పనిచేసిండు, స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర సమరయోధులు అంటే ఆయనకి ఏ పార్టీలో పనిచేసిండు, ప్రజలకు ఆ నియోజకవర్గ ప్రజలు, ఆ మండలం ప్రజలకు, ఆ నియోజకవర్గ ప్రజలు నువ్వు అన్నట్టు చాలా మందికి తెలుసు అంట. అంటే ఎట్లా ఈ రాజకీయాల్లోకి ఫస్ట్ ఆయనది ఏ రకంగా వచ్చిండు? చామల యాదగిరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో, తాతగారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చి ఇవాళ చామల యాదగిరెడ్డి రూపంలో మాకు ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అవుపడుతున్నట్టు మాకు అనిపిస్తుంది. ప్రజలకు అదే విధంగా సేవ చేస్తున్నట్టుగా మాకు ఇప్పుడు ఆయన జాతీయ జనరల్ సెక్రటరీ చేసిండు. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒక కుడి భుజంగా పనిచేసి ఇలా పార్టీ అధికారంలోకి తీసుకురావడం గిట్ట చేసిండు. ఇలా మాకు నియోజకవర్గంలో తుంగతుర్తిలా ఏ విధంగా గెలిపియాలి, మనం ఏ విధంగా పోవాలని చెప్పి బూత్ కమిటీ అందరినీ సమానంగా చేసుకుంటూ 52,000 మెజారిటీతో సామిల్ గారిని గెలిపించింది మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. అవును, చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న వాళ్ళ తాతనైతే ఫ్రీడమ్ ఫైటర్, ఊరికి సేవా కార్యక్రమాలు చేసిన అంత బాగుంది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్న కానీ ఇంకా వాళ్ళ చిన్నాన్న పెద్దనాన్న కానీ ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నారా? ఇప్పుడు వాళ్ళ చిన్న ఆయన మహేందర్ రెడ్డి గారి గిట్ట ఉన్నారు. అతను ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నాడు. వాళ్ళ చామల అనేది కుటుంబమే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సర్పంచ్ కానీ, కోఆపరేటివ్ చైర్మన్ కానీ, డైరెక్టర్లు కానీ వాళ్ళు ఎన్నో సేవలు చేసుకుంటూ వాళ్ళ పదవులు చేసుకుంటూ ఊరిని కాపాడుకుంటూ వచ్చిన ఈ చామల అనేది ఒక బ్రాండ్ అనేది శాలిగౌరారం మండలానికి చెప్పగలుగుతాం. ఇప్పుడు యాదగిరి రెడ్డి ఉన్నారు కదా కిరణ్ అన్న వాళ్ళ తాత, అంటే ఆయనకి ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు? ఈయన కిరణ్ అన్న ఏ కొడుకు? అంటే ఇప్పుడు వీళ్ళు అన్నదమ్ముల కొడుకులు అంటే ఇట్లా పాలోలే వీళ్ళు. ఆయన రూపంలో ఈయన అవుపడుతున్నాడు. అంటే వాళ్ళ వంశంలాగా వచ్చేస్తారు కదా చామలగా, ఆ విధంగా అయితే అవుపడుతుండు. వాళ్ళకి ఎంతమంది అంటే ఒక బాబు, 2 బాబులు అనుకుంటా, ఒక పాప ఉండొచ్చు. అంత మన క్లారిటీగా అయితే తెలియదు. తాత గురించి మాత్రం పూర్తిగా తెలుసు. వాళ్ళ చామల దశరథ రెడ్డి గురించి గిట్ట తెలుసు మాకు. వాళ్ళ కుటుంబం గిట్ట కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా కొనసాగిండు. ఆయన ఒక సీనియర్ నాయకునిగా ప్రతి ఒక్కరిని బీసీలని, ఎస్సీలని, కులాన్ని చూడకుండా
రాజకీయాల పైకి తీసుకొని వచ్చినారు. అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంత ముందుకు విదేశాలలో పోయినాడు, మంచిగా చదువుకున్నాడు, అక్కడనే బిజినెస్ చేస్తున్నాడు. ఆ నేపథ్యంలో మళ్ళీ ఊరికి ఎట్లా దగ్గర అయిందన్న? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు సరే ఆ చదువు టైంలో అటు బయటికి వెళ్ళి ఉండొచ్చు, తర్వాత ఆయన సేవ చేయాలి శాలిగౌరవం ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు భువనగిరి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఇప్పుడు 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఉపాధ్యక్షుడిగా ఉంటూ మీడియా ఇన్ఛార్జ్ తీసుకొని ఎక్కడ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్ జన సమీకరణ చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తూ ఇవాళ నేను గాంధీ భవన్ పోతే అరే ఏముందిరా కాంగ్రెస్ పార్టీ ఏం లేదు అధికారంలో అన్నప్పుడు గాంధీ భవన్ గేటు దొక్కితే నేనున్నా మీకు భరోసా అని ధైర్యం ఇచ్చిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నను పోలీసులు విపరీతంగా కుట్టడం జరిగింది. మీరు చూసే ఉంటారు. అంటే ఈ రోజు చూసినట్టయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న ఒక ఉద్యమ నాయకులాగా కాంగ్రెస్లో పనిచేసిన వాస్తవమే, నిజం చెప్తున్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అటువంటిది ఇలా ఎవరు తీసుకున్నా కానీ అన్నకు సపోర్ట్గా కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. మరి వాళ్ళందరినీ కలుపుకొని ఎట్లా ముందుకెళ్తాడని చెప్పి అడుగుతున్నా. చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అనుచరుగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా పనిచేస్తూ ఏ విధంగా ప్రోగ్రాంలు ధర్నాలు చేయాలనేది ఇతనికి ఎవరు చెప్తున్నారు, ఈ రేవంత్ రెడ్డికి వెనక ఎవరు ఉన్నారంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అని ఇక్కడ కేసీఆర్ టార్గెట్ చేసి రౌండ్ అప్ చేపించి కొట్టిన దెబ్బలు పాపం అన్నకు చాలా తాకినాయి. అన్నను టార్గెట్ చేసి భయపడలేదు. మళ్ళీ ఇంకెక్కువ ధర్నాలు చేయాలి, మనం ఏ విధంగా ముందుకు సాగాలి, మన గవర్నమెంట్ ఎలా తీసుకురావాలని చెప్పి దెబ్బలకు భయపడలేదు. పోలీసు వాళ్ళు బెదిరించినా బెదరలేని వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. అవును, చామల కిరణ్ కుమార్ రెడ్డి తాత అయితే చేసినా మరి ఊరికి అన్న ముఖ్యమంత్రి అయినాక అన్న ఊరికి ఏమన్నా మంచి పనులు చేసిండా? అంటే ఊరికి ఏమన్నా సేవా కార్యక్రమాలు కానీ ఊరికి సంబంధించింది కానీ? అన్న అధికారం ఉన్నప్పుడే సేవ చేస్తాడని కాదు, అన్న అధికారం లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ లేనప్పుడే ఎవరికి ఏ సాయం కావాలన్నా ఏ ఊర్లో కానీ మండలాల కానీ యాక్సిడెంట్లు కానీ చనిపోయినా కానీ అన్నకు తోచిన సహాయం చేసి మా ఊర్లో ఒక కడారి సందీప్ అనే వ్యక్తి యాక్సిడెంట్ అయిపోతే ఒక రాత్రి ఆయన చావు బతుకులు ఉంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అతన్ని బతికించిన హాస్పిటల్. ఎక్కడ కానీ అన్నకు తోచిన సహాయం చేస్తాడు. గవర్నమెంట్ ఉంటేనే సేవ చేస్తాడని అన్నకు ఆలోచన అట్లా ఏం లేదు. అన్న గవర్నమెంట్ లేకుండా గిట్ట సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించాడు. అన్న అట్లానే లేదు. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యేని గెలిపించుకుంటూ మీ మండలానికి ఏమన్నా నిధులు కానీ అంటే ఏమన్నా పనులు చేయించిన ఇంతవరకు ఏమన్నా చేయించిండా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. అవును. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది. అవును. ఇప్పటికిప్పుడు అంటే ఏం తీసుకురాలేరు. అన్నకు మనసులో ఉంది మండలాన్ని ఏ విధంగా ఏమంటారు దాన్ని అభివృద్ధి చెందాలి, ఏ విధంగా చేయాలి, రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అక్కడ ఉన్న సమస్యలు అన్నకు తెలుసు. ఇప్పుడు అన్నకు చెప్పడానికి ఇప్పుడు అన్న భువనగిరి టికెట్ పార్లమెంట్ టికెట్ అడుగుతున్నాడు. టికెట్ అడగకపోతే గౌరవం గురించి పట్టించుకున్నాం. ఇప్పుడు 7 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టిండు అన్న. ఒక్క గౌరవమే కదా అన్న, మన గౌరవం గురించి అని నేను అడగకూడదు. ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఆయనకు అన్ని నియోజకవర్గాలకు ఆయనకు కళ్ళతోటి సమానంగా చూస్తాడు కాబట్టి అన్ని నియోజకవర్గాలకి డెవలప్ చేస్తాడని నమ్మకం. అవునా? మరి ఇంతదాకా ముఖ్యమంత్రి గారికి కుడిభుజంగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న అంటే ఇప్పుడున్న దాదాపుగా 2 సార్లు, ఒకసారి ఏమో రాజగోపాల్ రెడ్డి ఎంపీ అయిండు, ఇంకోసారి ఏమో కోమటిరెడ్డి వెంకరెడ్డి భువనగిరి ఎంపీ అయిండు. మరి వీళ్ళిద్దరు ఎందుకన్నా మరి సపోర్ట్గా చేస్తలేరు? ఇప్పుడు సపోర్ట్గా అంటే ఇప్పుడు పీసీసీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అధికారం వచ్చారు. కంపల్సరీ కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది ఆశీర్వాదంతో రేపు భువనగిరి ఎంపీ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. 100% కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదంతో రేపు కిరణ్ అన్న గెలుస్తారు. అంటే కిరణ్ అన్న దాదాపుగా ఇంకా టికెట్ గిట్ట ప్రకటించలేదు. ఆల్రెడీ ఉమ్మడి ఎక్కడ చూసినా కానీ ఏ నియోజకవర్గంలో చూసినా కానీ ఫ్లెక్సీలు ఏర్పడడం కానీ ఆయన అభిమానులు కానీ అనేక రకాలుగా అక్కడక్కడ అది చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు కన్ఫామ్ అయింది అన్న క్రమంలో తెరపైకి ఇంకా చాలామంది వచ్చినారన్న మీ కాంగ్రెస్ పార్టీలే. మరి ఇక రానున్న రోజులల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ పెద్ద నాయకులు కానీ ఎట్లా కిరణ్ కుమార్ రెడ్డి అన్నని రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా ముందుకు ఎట్లా జరుగుతుంది అన్న?
ఇప్పుడు అధిష్టానం దృష్టిలో కానీ ఇంతకుముందు కన్నా హిమాచల్ కానీ కర్ణాటక కానీ గోవా కానీ ఇన్ఛార్జిగా ఎలక్షన్గా పోయిండు. రాహుల్ గాంధీ గారికి కూడా తెలుసు కిరణ్ అన్న గురించి ఎలా కష్టపడతాడు, పార్టీని ఎలా డెవలప్మెంట్ చేస్తాడు, ఏ విధంగా తెలుసు. అందరికీ ఇప్పుడు కామన్ అండి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అంటే అవతల పార్టీ నుంచి యువతలకు జంప్ చేస్తారు, టికెట్ అడుగుతుంటారు, అది కామన్. పార్టీ గుర్తిస్తుందని అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖార్గే కానీ, మన రాహుల్ గాంధీ గారు తప్పకుండా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకెన్ని రోజులలో ప్రకటించే అవకాశం ఉందన్న? దాదాపుగా వచ్చే నెల 16 తారీఖు నుంచే స్వీకరణ నామినేషన్ అంటే ఇంకెన్ని రోజులలో చేస్తున్నారు? టైం గిట్ట దగ్గరికి వచ్చింది. ఆల్రెడీ వేరే పార్టీలు కూడా ప్రకటించారు. ఈ భువనగిరి ఒకటి ఇంకా పెండింగ్లో పెట్టారు. ఇంకా ఏంటంటే మీ అందాజగా మీకు తెలిసినంత వరకు ఇప్పుడున్న సమస్యల అంటే సర్వే ప్రకారం చూసుకుంటున్నారు. నాకు తెలిసి ఇంకా ఒక వారం రోజులల్లో అన్న పేరు వస్తుంది, ప్రకటించబోతున్నారు. అన్న పేరు అయితే వచ్చేసేస్తుంది. పరమేశ్ అన్న నాకు దాదాపుగా మిమ్మల్ని చూసినప్పటి కానించి, ఎందుకంటే ఆ రోజు అయినా ఈ రోజు అయినా చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న, చామల కిరణ్ అన్న వ్యక్తిగతంగా ఇట్లా అంటే నీకు ఆయననే లోకం, ఆయననే దివాసం అంతా నీకు ఆయననే అన్న 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 అని చెప్పినన్నా అంటే ఎందుకన్నా అంత మీద అంత ప్రేమ కిరణ్ కుమార్ రెడ్డి మీద అంత ప్రేమ ఎందుకు పెంచుకున్నది? చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిగా అన్న నన్ను 2005లో నా 10th అయిపోయినాక 2005లో నా 10th అయిపోయినాక 2007లో నాకు NSCI మండల అధ్యక్షుడు ఇచ్చిండు. నేను చేసే సేవలు చూసి అన్న తమ్ముడు యాక్టివ్గా ఉండని చెప్పి నాకు 2007 నుంచి 10 వరకు NSCI మండల అధ్యక్షునిగా చేసిన. తర్వాత అన్న అడిగితే మళ్ళీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా చేసిన. తర్వాత మళ్ళీ 2017-18 గిట యూత్ కాంగ్రెస్ రెండోసారి గిట కోమటిరెడ్డి ఆశీర్వాదంతో కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారితో మళ్ళీ రెండోసారి గిట్ట యూత్ కాంగ్రెస్ చేసిన. ఇవాళ నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా కొనసాగుతుందంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాదంతో చేస్తుంది. రానున్న రోజులలో అన్నకు టికెట్ ఇచ్చిన తర్వాత కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటుందన్న మీ అందరిది? మీరు ఏదైతే మీరు అందరు నమ్ముకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో మండలంలో కానీ అక్కడ ఇక్కడ నమ్ముకున్నారు కానీ ఎట్లా పని చేస్తారు, ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, ప్రజలలో ఎట్లా ఎంత మెజార్టీతో గెలిపించే అవకాశం ఉంది? అన్నకు టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్టే, కానీ ఇప్పుడు టీవీలో వస్తే కానీ ప్రజలు నమ్ముతారు. అవును, పేపర్లు వచ్చినా టీవీలో వచ్చినా. అవును, యాజ్ లోకల్ అండర్ గ్రౌండ్ అంటే ఇప్పుడు ప్రచారం గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ అయితేనే ఉంది. అన్నని ఏ విధంగా గెలిపాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి యూత్ కమిటీలు కానీ, ఇప్పుడు ఉన్న మండల అధ్యక్షులు కానీ, జిల్లా నాయకులు, యూత్ కాంగ్రెస్ ముందు ఉండి అన్నకు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మా యూత్ కాంగ్రెస్ నుంచి కోరుకుంటున్నాం. అన్న మళ్ళీ టికెట్ వచ్చినాక ఏదైతే మీరు ప్రచారం చేసే క్రమంలో మళ్ళీ వచ్చి ఒకసారి ముచ్చట పెడతాం మీ అందరితోటి, శాలిగౌరవం వచ్చి టైం ఇస్తారా అన్న? తప్పకుండా మీరు, ఎందుకంటే అక్కడ ఉన్న మీకు సర్వే ప్రకారం తెలుస్తుంది. అక్కడ ఉన్న మూమెంట్ మాకు కలవకుండా డైరెక్ట్ జనం ప్రజల నుంచి మీరు డైరెక్ట్ సర్వే చేసుకోవచ్చు ఏ విధంగా ఉందని. అన్న నాకు తెలిసిందంటే ఇప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు టికెట్ వస్తుందా అని చెప్పి భువనగిరి ప్రజలందరూ ఆలోచనలో పడ్డారు. మీరు ఆ ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటే ధైర్యంగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు టికెట్ వస్తా అని చెప్పి మీరు ఏ విధంగా మీరు భరోసాగా ఉన్నారో వాళ్ళందరికీ ఒక 2 నిమిషాలు కెమెరా చూసి నమస్కారం చెప్పి మాట్లాడుతున్నా. చెప్పండి. నమస్కారం అండి. భువనగిరి పార్లమెంట్ ప్రజలకి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారికి తప్పకుండా టికెట్ వస్తుంది. 10 ఏళ్ళు అధికారం లేనప్పుడు గిట్ట అన్న ఏ విధంగా కష్టపడ్డాడని మనకు నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. అధికారము లేనప్పుడు గిట్ట ఏ విధంగా పోలీసు దెబ్బలతోటి గిట్ట ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో తెలుసు. ఇవాళ హైకమాండ్ అన్నని గుర్తిస్తుంది, తప్పకుండా భువనగిరి టికెట్ ఇస్తుంది. కాబట్టి మీరందరూ అధైర్యపడొద్దు. అన్నని కిరణ్ అన్నని భారీ మెజార్టీతో మనం గెలిపించాలని చెప్పి భువనగిరి ప్రజలకు కోరుకుంటున్నాను. చూసిరు కదా, ఈరోజు చూసినట్టయితే కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు ఎంతమంది అభిమానులు ఉన్నారో. ఆయన అధికారం ఉన్నా లేకపోయినా చామాల అంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఆ ఊరి ప్రజలకు మొత్తం సేవా కార్యక్రమాలు చేయడం కానీ, భరోసాగా ఉండడం కానీ ఏదైనా మేము ఉన్నామని అంటారు. కాకపోతే ఏంటంటే అన్న చెప్పేది ఏంటంటే శాలిగారమే కాదు, 7 నియోజకవర్గాలు భువనగిరి అందరూ అన్న పనిచేస్తాడు, అన్న అందరికి సహాయం చేస్తాడు. టికెట్ అన్నకు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పిండు. ఈ అన్నకే ఇంత ఉంటే ఇక అన్న నమ్ముకునే వాళ్ళకి ఇంకెంతమందికి కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు టికెట్ కావాలంటారో అన్నకు టికెట్ రావాలని చెప్పి నా తరఫున మన అన్న తరఫున కోరుకుంటున్నా. మరో లీడర్తో రాజన్న ఏకదమ్ ముచ్చట పెడతాడు. ఉంటా మరి. థ్యాంక్ యూ అన్న.